అసలు మన చేతులతో మనం పండించుకుని తినే ఆహారం డైలీ తింటే ఎంత అదృష్టవంతులమో కదా. ఇక మా సంగతి మీకు తెలిసిందే కదా. మేమైతే ఇక్కడ రెంట్‌కుంటున్నాము. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇక మొక్కలు కూడా చాలా ఎక్కువగానే పెట్టామండి. పెట్టినయన్నీ మాత్రం చచ్చిపోయినాయి. ఒకటో రెండో మాత్రం మిగిలినాయి. కానీ 1, 2 అయినా సరే మాకు కూరగాయలు మాత్రం బాగానే దొరుకుతున్నాయి. మొన్న చూసారు కదా, వేప చెట్టు మీదేమో ఆనపకాయలు కాసినాయి. ఇక ఆ మూలనేమో టమాటాలు. ఆ టమాటా మొక్కలు కూడా నేను మీకు వీడియోలో పెట్టాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇక ఇవైతే వంకాయలండి. వంకాయలు బ్రతికినయి 2 చెట్లు మాత్రమే, అయినా వారానికి 2 సార్లు ఇస్తుందనమాట కూరగా. మాకు మాత్రం సరిపోతుంది. ఒకవేళ మాకేమన్నా ఎక్కువైనాయి అనుకోండి బయట వాళ్ళకి కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసేది చాలా చిన్న వంకాయి. ఇంకా పెద్ద పెద్ద వంకాయలు కూడా కాసినాయండి ఫస్ట్ టైం. ఇవైతే లాస్ట్కి వచ్చేసినాయి అనుకుంటా. ఇంకా చిన్నగా అయితే కాస్తున్నాయి. ఇంకా వీటితో బజ్జీలు కూడా చేసుకుంటున్నారంట మేము ఇచ్చిన వాళ్ళు. మొన్న అయితే చెప్పారు వచ్చి, బజ్జీలు చేసాం చాలా బాగున్నాయి అని చెప్పేసి. ఇక నేనైతే బజ్జీలు చేయలేదు కానీ వీటితో వంకాయ ఫ్రై అయితే బాగా చేస్తున్నానండి. ఎందుకంటే వంకాయ ఫ్రై చేస్తుంటే చాలా బాగుంటుంది వీటితోటి. తెల్ల వంకాయలు కదా. ఒకసారేమో పచ్చడి చేశాను, అది కూడా వీడియో పెట్టాను.